వరంగల్లో టీఆర్ఎస్ సీనియర్ నేత కడియం శ్రీహరి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. జయప్రదం చేయవలసిందిగా టీఆర్ఎస్ పార్టీ నాయకులకు, శ్రేణులకు, ప్రజలకు కూడా నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేసుకుంటున్నాను. ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్న ముఖ్యమంత్రి గారి సభలన్నీ కూడా బ్రహ్మాండంగా జయప్రదం అవుతున్నాయి. వరంగల్ ఎన్నికల సభకు సంబంధించి కూడా నిన్నటి రోజున మా మంత్రి గారి ఆధ్వర్యంలో పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్న 7 అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించిన శాసనసభ్యులతో మరి ఇన్ఛార్జ్తో కూడా వివరంగా మాట్లాడడం జరిగింది. ప్రతి నియోజకవర్గం నుంచి ఎంతమంది ప్రజలు వస్తున్నారు, ఎంతమంది కార్యకర్తలు వస్తున్నారు, వాళ్ళకు సంబంధించిన వాహనాల ఏర్పాట్లు కానీ, వేసవి కాలం కాబట్టి వాళ్ళకు అవసరమైన మజ్జిగ పాకెట్లు కానీ, వాటర్ పాకెట్స్ కూడా ఏర్పాటు చేసుకుని రావాలని చెప్పడం జరిగింది. ఇప్పటికే దాదాపుగా 1000 ఆర్టీసీ బస్సులను కూడా బుక్ చేయడం జరిగింది. వాటికి తోడుగా వేల సంఖ్యలో డీసీఎంలు, టాటా ఏసీలు, ఆటోలు, అన్ని రకాలైన వాహనాలను ఉపయోగించుకొని రేపటి సభకు 2,50,000 మందిని తరలించాలని చెప్పి ప్రణాళిక రూపొందించుకున్నాం. దాదాపు 32 ఎకరాలలో ఈ ప్రచార సభను ఏర్పాటు చేయడం, ఎన్నికల ప్రచార సభను ఏర్పాటు చేయడం జరిగింది. వరంగల్ ఈస్ట్ శాసనసభ్యులు సోదరులు నన్నపనేని నరేందర్ గారు గడిచిన వారం రోజులుగా ఈ మైదానం అంతా కూడా చక్కగా ఒక అందరికీ కూడా ఉపయోగపడే విధంగా సభలు పెట్టుకునే విధంగా ఈ యొక్క మైదానాన్ని కూడా తీర్చిదిద్దడం జరిగింది. ఈ సభలో కూడా 3 లక్షల మజ్జిగ పాకెట్లు, 6 లక్షల వాటర్ పాకెట్లను కూడా ఏర్పాటు చేయడం జరుగుతున్నది. ఈ సభ తర్వాత గౌరవనీయులు కేసీఆర్ గారు భువనగిరి ఎన్నికల ప్రచార సభలో కూడా పాల్గొంటారు. కాబట్టి దయచేసి సభకు వచ్చే వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా 4 గంటల లోపు సభాస్థలిలో ఉండాలని చెప్పి కూడా ప్రత్యేకంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ సభాస్థలిలో కూడా మీకు వాటర్ పాకెట్లు, మజ్జిగ పాకెట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభకు వచ్చే ముఖ్యమంత్రి గారి కొరకు ఫోర్ట్ వరంగల్లో హెలిపాడ్ కూడా తయారు చేశాం. వారు హెలిపాడ్ నుంచి ఈ ఫ్లైఓవర్ మీదకి వెళ్ళి, రైల్వే ట్రాక్ మీదకి వెళ్ళి ఉన్న ఆర్ఓబి మీదకి వెళ్ళి ఇక్కడికి వారు రావడం జరుగుతుంది. ఇక్కడి నుంచి ఎన్నికల సభలో పాల్గొంటారు. ఇటు కూడా మైదానంలో పార్కింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా మిగతా అనేక ప్లేసుల్లో కూడా పార్కింగ్ ఏర్పాటు చేసినాం. పార్కింగ్కి సంబంధించిన వివరాలు కానీ, ట్రాఫిక్ డైవర్షన్కి సంబంధించిన వివరాలు కానీ అవన్నీ కూడా రేపు యాడ్ రూపంలో మరి వచ్చే ప్రజలకు, కార్యకర్తలకు వివరించడం జరుగుతుంది. ప్రత్యేకంగా వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు మొదటి నుంచి కూడా కేసీఆర్ నాయకత్వాన్ని బలపరుస్తున్నారు. ప్రతి ఎన్నికలలో కూడా బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించడం జరుగుతున్నది. 2014 ఎన్నికలలో నేను ఎంపీగా పోటీ చేసినప్పుడు దాదాపు 4 లక్షల మెజారిటీని పార్లమెంట్కి ఇచ్చారు. అదేవిధంగా ఆ తర్వాత 2015లో జరిగిన బై ఎలక్షన్లో పసునూరు దయాకర్ గారు పోటీ చేసినప్పుడు 4,50,000 మెజారిటీ ఇచ్చారు. ఈసారి 5 లక్షల మెజారిటీ వస్తుందని మేము అంచనా వేస్తున్నాం. కారణం ఏంటంటే అసెంబ్లీ ఎన్నికలకు, పార్లమెంట్ ఎన్నికలకు పోల్చుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ కొంత బలహీనపడ్డది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకత్వం అంతా కూడా కేసీఆర్ పట్ల విశ్వాసంతో తెలంగాణ అభివృద్ధిని, వాళ్ళ నియోజకవర్గాల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు. మా వరంగల్ పార్లమెంట్ పరిధిలో కూడా అనేక మంది ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఎంపీపీ, జెడ్పీటీసీ, సర్పంచ్ స్థాయి నాయకులందరూ కూడా టీఆర్ఎస్ పార్టీలో చేరడం జరుగుతున్నది. అయినా మేము ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేయకుండా మా ప్రచార కార్యక్రమాన్ని ఉధృతంగా ముందుకు తీసుకుపోవడం జరుగుతున్నది. ప్రజలందరికీ, వరంగల్ జిల్లాకు సంబంధించిన ప్రజలందరూ కూడా ఎంతో చైతన్యం ఉన్న ప్రజలు, రాజకీయ